ఒక వ్యక్తి అగరబత్తీలు అమ్ముకునే షాప్ పెడతాడు. అందులో రకరకాల అగరబత్తీలు అమ్ముతాడు. షాప్ బయట ఒక బోర్డు కూడా పెడతాడు. ఫ్రాగ్రెంట్ ఇన్సెన్స్ స్టిక్స్ అవైలబుల్ హియర్, అంటే సువాసన గల అగరబత్తీలు ఇక్కడ అమ్మబడును అని. బిజినెస్ చాలా స్పీడ్ గా డెవలప్ అవుతుంది. ఒక రోజు ఒక కస్టమర్ వచ్చి ఇలా అంటాడు, మీరు పెట్టిన బోర్డులో చిన్న సవరణ ఉంది. అగరబత్తీలు ఏవైనా సరే సువాసనగానే ఉంటాయి కదా, మరి దాని గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది అని అంటాడు. ఈ షాప్ వాడు కూడా ఆలోచించి, సరే అతను చెప్పింది నిజమే కదా అని ఫ్రాగ్రెంట్ అనే వర్డ్ తీసేసి ఇన్సెన్స్ స్టిక్స్ అవైలబుల్ హియర్ అని పెడతాడు. కొన్ని రోజుల తర్వాత ఇంకొకటి వచ్చి, షాప్ ఇక్కడే ఉంది కదా, మరి బోర్డులో ఇక్కడ అని ఎందుకు మెన్షన్ చేయాలంటాడు. మళ్ళీ ఈ షాప్ వాడు, సరే అది నిజమే కదా అని చెప్పి హియర్ అనే వర్డ్ తీసేసి ఇన్సెన్స్ స్టిక్స్ అవైలబుల్ అని పెడతాడు. ఆ తర్వాత ఇంకొకటి వచ్చి, అవైలబుల్ అనే వర్డ్ అక్కర్లేదు, ఓన్లీ ఇన్సెన్స్ స్టిక్స్ అని పెడితే చాలంటాడు. సరే అని మళ్ళీ ఆలోచించి బోర్డు మార్చేస్తాడు. ఈసారి ఒక టీచర్ వస్తాడు, మీ షాప్లో ఓన్లీ ఇన్సెన్స్ స్టిక్స్ మాత్రమే అమ్మినప్పుడు బోర్డు ఎందుకు మళ్ళీ, దానివల్ల ఎలాంటి యూజ్ లేదంటాడు. సరే అని చెప్పి షాప్ వాడు బోర్డు మొత్తం పీకేస్తాడు. కొన్ని రోజులకి బిజినెస్ మొత్తం పడిపోతుంది. ఒక రోజు షాప్ వాడు ఓల్డ్ ఫ్రెండ్ వచ్చి, ఏమైందిరా అలా ఉన్నావు అని అడుగుతాడు. బిజినెస్ ఏం బాగాలేదురా, చాలా డల్ అయిపోయిందని చెప్తాడు. అప్పుడు అతని ఫ్రెండ్, మూర్ఖుడా, నువ్వు చాలా మంచి షాప్ ఓపెన్ చేసావు, ఫ్రాగ్రెంట్ ఇన్సెన్స్ స్టిక్స్ అవైలబుల్ హియర్ అనే ఒక బోర్డు కూడా పెట్టలేకపోయావా అని అడుగుతాడు. ఈ కథలో నీతి ఏంటంటే, ప్రతి ఒక్కరి సలహా మీకు యూస్ఫుల్ అవుతుందని మాత్రమే అనుకోకండి. ఎందుకంటే వాళ్ళు మీరు బాగుపడడం చూడలేక కూడా ఆ సలహా ఇవ్వచ్చు కదా. ఎదుటివారు ఇచ్చిన సలహాను వినండి, కానీ అది మీకు యూస్ఫుల్ అవుతుందా లేదా అనేది మాత్రం మీరే గమనించుకోవాలి. అంతేకాని గుడ్డిగా ప్రతి ఒక్కరి సలహాను విని మీ కెరీర్ని మాత్రం నాశనం చేసుకోకు. మరి ఇలాంటి మోటివేషనల్ స్టోరీస్ కోసం మన పేజ్ని ఫాలో అవ్వడం కూడా మర్చిపోకు.